నీకు నచ్చిందని చెప్తే నేను తట్టుకోలేను. ఈ జన్మకి కాదు, ప్రతి జన్మకి నువ్వు నన్నే ఇష్టపడాలి, అంతే. సార్, శ్వేత అంటే నాకు ఇష్టమే సార్. శ్వేతతో నేను కోరుకున్న జీవితం నాకు దొరుకుతుందన్న నమ్మకం నాకుంది. మీ ఇష్టమే నా ఇష్టం సార్. అవును, చచ్చిపోయింది. నా ఇంటి కోడలు చచ్చిపోయింది. నా కొడుకు మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడే నా కోడలు చచ్చిపోయింది. నా కొడుకుని మోసం చేసినప్పుడే చచ్చిపోయింది. నా కొడుకు మనసు విరిచేసినప్పుడే చచ్చిపోయింది. మా రాఘవ దేవుడు. మా రాఘవని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే గొప్ప మనసున్న మనిషి దొరికిందని ఎంతో సంబరపడిపోయాం. కానీ నువ్వు నా కొడుకు జీవితాన్ని నరకం చేసేశావు. అందుకే నా కొడుక్కి మేము రెండో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. ఎలా చేస్తారో నేను చూస్తాను. ఏం చూస్తావే? ఏం చూస్తావు? మా పెళ్లి చూస్తావా? మా ఇద్దరిని ఆశీర్వదించి వేసి అక్షంతలు చూస్తావా? ఏం మాట్లాడుతున్నావే? నరికి పోగులు పెడతా ఏమనుకున్నావు? ఏం చూసుకొని రెచ్చిపోతున్నావే? ఇన్ని రోజులు నేను అనాథను అనుకున్నాను, ఒంటరిదాని అనుకున్నా. కానీ ఈ రోజు చెప్తున్నా, నేను అనాథను కాను, ఒంటరిదాని కాను. నా వెనక 2 కుటుంబాలున్నాయి, వాళ్లే నా ధైర్యం. ఇంత మంచి వ్యక్తికి నేను భార్యనైతే ఎంతో పుణ్యం చేసుకునే దానవుతాను. రాఘవ్ సార్ని వదిలే ప్రసక్తే లేదు. విన్నావా? బాగా విన్నావా? ఇది ఒక ఆడదాని కమిట్మెంట్ అంటే. ఒక కుటుంబాన్ని నమ్ముకుంటే వచ్చే ధైర్యం ఇది. ఒక మంచి కోసం పోరాటం చేస్తే మనసులో నుంచి వచ్చే మాటలేవి. ఈ కమిట్మెంట్ నీలో ఉందా? చెప్పు, ఈ కమిట్మెంట్ నీలో ఉందా? అంత బుద్ధి దీనికుంటే పరిస్థితి ఇంతదాకా ఎందుకు వస్తుంది సార్? సార్, మనం గుడికెళ్ళటానికి టైం అవుతుంది, బయలుదేరదాం సార్. రవి, మిత్రవిందగా అంజలి గుళ్ళో అమ్మవారికి నగలు అలంకరించి పెద్దింటి వంశానికి పట్టిన దోషాన్ని తొలగించిన మరుక్షణమే రాఘవ శ్వేతల నిశ్చితార్థం జరుగుతుంది. తొందరలోనే పెళ్లి కూడా జరుగుతుంది. ఎలా జరుగుతుందో, ఎలా జరిపిస్తారో నేను చూస్తాను. ఏంటి నువ్వు చూసేది? ముందు మర్యాదగా బయటికి నడు. వదులు రాఘవ, వదులు, వదులు, వదులు రాఘవ, వెళ్ళు. నన్నే బయటికి గింటేస్తావా? నీ స్థానం ఇదే. నా ఇంటి గుమ్మం తొక్కే అర్హత కూడా నీకు లేదు. పో, వెళ్ళిపో. వరాదే, ఎన్ వీటికి తిరిపి వరాదే. నేను ప్రేమించిన వాడిని నాకు దూరం చేసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా? దీనికంతటికి కారణం ఆ అంజలియే. హుసే అంజలి! ఎన్ వీటికి తిరిపి వరాదే.
వాణ్ణి నాకు దూరం చేసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా? దీనికంతటికి కారణం ఆ అంజలియే. హుసే అంజలి! అంజలి ఎలా ఉన్నావో తెలుసా? కుందనపు బొమ్మలా ఉన్నావు. నా దిష్టే తగిలేటట్టుంది. అల్లరి పిల్ల అరుంధతి అయిపోయింది. గలగల మాట్లాడే పిల్ల మిత్రవింద అయిపోయింది. ఎంతైనా నీ కొడుకు అదృష్టవంతుడత్తా. ఉండమ్మా. అంజలి తీసుకోమ్మా. ఏంటత్తా ఇది? ఈ ఇంటి పెద్దరికం తల్లి. సమజ్గాలే. అనాదిగా వస్తున్న ఆచారం తల్లి. ఇంటి పెద్ద కోడలికో, ఇంటికి కాబోయే పెద్ద దిక్కుకో ఈ తాళాలప్పచెప్పడం ఆనవాయితీ. ఏందత్తో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? గా పెద్దమ్మ లెక్క తయారైనని పెద్దదాన్ని చేస్తున్నావులే. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకు. గీ సోకులు కావాలని నేను ఎప్పుడైనా అడిగినా అత్త? అడగకపోయినా ఇవ్వడం మా బాధ్యతమ్మా. చాల్తి, గీ ముచ్చట్లన్నీ నా తను పెట్టకండి. ఉండని అంజలి, రేపటి తరానికి నువ్వే పెద్ద దిక్కులా ఉంటావు. అరే మీకు సంజేతలేదా? ఉండని అంజలి. అంజలి తీసుకోమ్మా. తీసుకోమ్మా. తీసుకో. 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 ఇంకేం మాట్లాడద్దు. తీసుకురా. ఇక్కడ పెట్టు. ఆ మిగతా కూడా తీసుకురా. పెట్టు. శ్రీను, ఏంటమ్మా? అన్ని రెడీయేనా? అన్నీ రెడీగా ఉన్నాయమ్మా. వాళ్ళు కూడా తయారవుతున్నారు కదా, అంతా ఓకేనమ్మా. నువ్వేం టెన్షన్ పడకు. దాని గురించి వర్రీ కాకు. వాళ్ళు వచ్చిన వెంటనే. అంజలి! అంజలి! ఏ అంజలి! ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? అరే ఏందక్క రెంకలేస్తున్నావు? ఏంట్రా నువ్వు కూడా వాగుతున్నావు? నీకు కూడా అయిపోయానా? రవి, బుద్ధి లేదా నీకు? పోయే కాలం దగ్గర పడింది మీకు. ఏ ముసల్దానా, నా జీవితంతో ఆడుకోవడానికి ఆ దరిద్రపు దాన్ని దేవతను చేస్తున్నావు కదూ? ఇప్పుడు దాన్ని ఏం చేస్తారో చూడు. అంజలి! అంజలి రావే. రై, నా కోడల్ని మంచి మర్యాదలతో పిలవడం నేర్చుకో. ఏంట్రా మర్యాద? ఇప్పుడు దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను చూస్తున్నా. మావయ్య, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు చూడు. ఏంట్రా ఇష్టం? ఏంట్రా బాగుండేది? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారనుకున్నారా? ఒక్కొక్కళ్ళని చెట్టుకు వేలాడదీస్తానే అనుకుంటున్నారు. మాటలు మంచిగా రాని. పిచ్చి పిచ్చిగా మాటలొస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఏంట్రా తీవ్రంగా ఉండేది? రారా చూసుకుందాం. రా, చూసుకుందాం. మీరు ఆగండి.
లెక్కలో లేని వాళ్ళ కోసం మీరెందుకు ఆవేశపడతారు? ఏంట్రా లెక్కలు? రారా చూసుకుందాం. రా చూసుకుందాం. రారా. రా. రా మురిగే కుక్కలు కరవవు సార్. ఎవర్రా కుక్కలు? మీరు కుక్కలు. ఒరే సన్యాసి, నోరు మీరా. ఒక మంచి లేదు, మర్యాద లేదు. గొడవల కోసం పుట్టారా మీరు? నువ్వేమన్నా తక్కువ దానివే? అంతా కూర్చునే నడిపిస్తున్నావు కదా. చక్రాల బండి మీద నిమ్మళంగా కూర్చుని చక్రం తిప్పేస్తున్నావు కదా. ఆ ఇంట్లోనేమో ఈ తలతెక్కే వెధవకి రెండో పెళ్లికి సన్నాహాలు, ఈ ఇంట్లోనేమో ఆ దిక్కుమాలిన దానికి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి పన్నాగాలు. ఆహాహాహా, శ్రీకృష్ణుడు మహాభారతం నడిపించినట్టు పెద్దింటి వంశాన్ని నడిపిస్తున్నావు కదా అత్త. నీ తెలివితేటలు అమోఘమైందిరమ్మా, అమోఘం. శకునికి మించిన తెలివితేటలతో బిర్రవీగుతున్నారు. మీకంటేనా? రే, ఎవర్రా విర్రవీగుతున్నారు? తెలుస్తూనే ఉంది. హ, సంబరపడకండి. జరగనివ్వను, ఏదీ జరగనివ్వను. నీ పెళ్లి చూపులు ఏట్లో కలిపేస్తాను, దాని పట్టాభిషేకాన్ని శ్మశానంలో కలిపేస్తాను. నా బంగారు తల్లి రామ్మా. ఒసే అంజలి, ఎక్కడ చచ్చావే? రావే బయటికి. గట్ల పిలిస్తే రాదు బాబాయ్, మంచిగా ప్రేమతో పిలిస్తే వస్తుంది. ట్రై కుర్రకుంక, తన్నానంటే గోడ కత్తుక్కుంటావు మళ్ళీ. అరే నిజం బాబాయ్, కావాలంటే చూడు. అంజలక్క, అంజలక్క. చూసిండ్రా, ప్రేమతో పిలిస్తే ఎట్లా వచ్చిందో మా మంచి అక్క. ఏంద్రవక్క, కారాలు మిరియాలు నూడుతున్నావు? ఏంటి రాళ్ళ లెక్క నించుండ్రు? మీలో వాళ్ళకి కనిపించిన శక్తిని చూసి కొన్ని క్షణాలు ప్రాణాలు వదిలేశారు మ్యామ్. రవక్క, ఎట్లుంది మిత్రవింద తల్లి? పరేషాన్. మీలో వాళ్ళకి కనిపించిన శక్తిని చూసి కొన్ని క్షణాలు ప్రాణాలు వదిలేశారు మ్యామ్. రవక్క, ఎట్లుంది మిత్రవింద తల్లి? పరేషాన్ అయినరులే. ఓసే, అప్పుడే అంతా అయిపోయినట్టు మిడిసి పడకే. కథ క్లైమాక్స్కి వచ్చింది రవక్క. ఇంకా ఏంది లొల్లి? ఎక్కడొచ్చిందే? ఈ గెటప్ వేసుకున్నంత మాత్రాన వచ్చేసినట్టేనా? ఏం చేస్తానో చూడు. మీద చెయ్యి పడిందో చేతులు విరిచి పొయ్యిలో పెడతాను పోరి.
ఓసే, నా రాఘవానికి వేరే పెళ్లి చేసి నా జీవితం నాశనం చేయాలని చూస్తున్నావు కదే. నువ్వు బాగుపడవే. అదే గనక జరిగితే నిన్ను సర్వనాశనం చేస్తాను. హరచప్ అరవకు. నువ్వు అరిచినా గీపెట్టినా జరిగేది జరగక మానదు. ఎలా జరిపిస్తారో చూస్తానే. నా బిడ్డ జీవితాన్ని అన్యాయం చేయాలని చూస్తే ఈ ఇంటిని వల్లకాడు చేస్తాను. ఏం చేస్తారు? ఇద్దరు వెళ్ళి ఏ నుయ్యో గుయ్యో చూసుకోండి. ఏం కూసావే? దించు, చెయ్యి దించు. బిడ్డ జీవితం గురించి ఆలోచించను. నువ్వు ఒక తండ్రివా? నువ్వు ఒక తల్లివా? కూతురుకు అన్యాయం జరుగుతుంటే వేడుక చూస్తుండే దగ్గరుండి అల్లుడికి వేరే పెళ్లి చేస్తున్నావు. నువ్వు ఒక మనిషివా? ప్రేమ ప్రేమ అంటూ మోసం చేసిన వీడొక మనిషా? అసలు అన్నిటికీ కారణం ఇది. దీన్ని ఏయ్ రవి, మర్యాద ఇస్తున్నాం, కాపాడుకోండి. గౌరవిస్తున్నాం, నిలబెట్టుకోండి. అభిమానిస్తున్నాం, అర్థం చేసుకోండి. ప్రేమిస్తున్నాం, ఆ ప్రేమను గెలుచుకోండి. కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేశారో మీరు చేసేదానికి 100 రెట్లు జరుగుతుంది. ఓయ్ రవక్క, విన్నావా నా పెనిమిటి ఏం చెప్పిండు? ఎంత మంచిగా చిరక్కి చెప్పినట్టు చెప్పిండు. విన్నావా? గొడ్డుకైతే 10 దెబ్బలు కొట్టి చెప్తాం, మనిషికైతే 100 మంచి మాటలు చెప్పి మారుస్తాం. వీళ్ళకి 1,000 సార్లు చెప్పినా ఆ బుద్ధి మారదు తల్లి. పుట్టలుగానో గుట్టలుగానో పుట్టాల్సిన వాళ్ళు మనుషులుగా పుట్టారు. వీళ్ళని మార్చడం అంటే రాయిని మంచుని చేసేంత కష్టం. వదిలేయండి. నాన్న అర్జున్, గుడికి టైం అవుతుంది, వెళదాం పదండి. ఒక నిమిషం నానమ్మా. రవి, ఈరోజు నిండు పౌర్ణమి. ఇప్పుడు టైం 7 గంటలు అవుతుంది. సరిగ్గా 9 గంటల 40 నిమిషాలకు అమ్మవారికి అంజలి చేతుల మీదుగా నగలు సమర్పించి పెద్దింటి వంశానికి శాప విముక్తి కలిగిస్తాం. గ్రహణం వీడేలా చేస్తాం. ఆ తర్వాత ఈ ఇంటికి పట్టిన 2వ గ్రహణం అంటే నువ్వే, ఆ దరిద్రం కూడా నా రాఘవ జీవితం నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను. నా రాఘవానికి, ఈ శ్వేతకి నిశ్చితార్థం జరిపిస్తాను. అరే ఏమైంది రవక్క? పాగల్ దాని లెక్క నవ్వుతున్నావు. పిచ్చి పట్టిందా? పిచ్చి నీకు పట్టిస్తానే, మీ అందరికీ పట్టిస్తాను. ఎనిమిది తరాలు ముందు పుట్టినా 8 తరాలు తర్వాత పుట్టినా మిత్రవింద నువ్వే అయినా ఆ గుడి తలుపులు నువ్వు తెరవలేవు. అమ్మవారికి నీ చేతులతో నగలు వేసి అలంకరించలేవు. పిచ్చి రవక్క, నేను నా బావ కలిసి గీ చేతులతోటి తెరుస్తాం. తెరుస్తావా? తెరుస్తా. బస్తీ మిస్ అవ్వాలి. నీ వల్ల కాదే. అవుతుంది. ఆ రోజు నీకిచ్చింది డమ్మీకినే పిచ్చంజలి.